నీకొక విషయం చెప్పాలి. చెప్పు. ముందు ఫ్రెష్ అయ్యరా, చెప్తాను. ఓకే. వెదర్ చాలా బాగుంది. బాగుంది. ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు నన్ను టచ్ చేయడం లేదు. ఇదేం బాలేదు. ఎప్పుడు ఇవే థాట్సా నీకు? నువ్వు కాకుండా వేరే అమ్మాయి అయితే ఎలా ఉండేదో. ఎప్పటికీ అర్థం కాను కదా. ఆ అమ్మాయి ఎవర్రా? ఇండియాకి రాగానే షురూ చేసినావా? ఆ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలియదురా, కానీ ప్రాణంగా ప్రేమిస్తున్నా. నీకు తెలియకుండానే వచ్చేసిందా? తెలియకుండానే నా మనసులోకి వచ్చేసింది. కథలోని పాత్రలు కల్పితాలుగా ముందుకు సాగగా అర్థం కాని వైనంలో ఇరుక్కున్న కథానాయకుడు. బోర్ కొడుతుంది, ఏమైనా చేద్దామా? సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాం. ఇక్కడ కూడా బోర్ అంటే ఎలా? పోనీ ముద్దులు పెట్టుకుందామా? బాగా టైం పాస్ అవుతుంది. టైం పాస్ కోసం ముద్దులు పెట్టుకుందామా? సిగ్గులేదా నీకు? మరి ఏం చేద్దాం? ఏమైనా పాటలు పాడుకుందాం. చిదినమ్మ జీవితం. దానికంటే ఏదైనా చెక్క భజన చేసుకోవడం బెటర్. ఎంత పని చేస్తేవి రామా, నిన్నే వంటి పరందామా, నిన్నే వంటి పరందామా. Cheers! ఏంది ఇట్లా తాగుతుండు? అమ్మా దింపాడు. ప్రశాంతంగా ఉందిరా. అవునా? ఏమ్రా, అమ్మాయిని ఇండియన్ స్టైల్లో పడేసినావంట? కొంచెం అమెరికన్ స్టైల్లో పడేసి ఉంటే బాగుండేది. ఇండియాకి వచ్చి కూడా అమెరికన్ స్టైల్ అమ్మాయిని పడేయడం ఏంట్రా? చెత్తలా ఉంటుంది. అట్లీస్ట్ ఈ బీర్ అయినా మనశ్శాంతిగా కూల్గా తాగాని అనరా. ఈయనకేదో అయ్యిందిలే, దానికి తోడు ఈడొకడు. మెల్లదారే, పుక్కడికొస్తే ఫినాయిల్ కూడా వదలవు. నీ లవ్ స్టోరీ ఏంట్రా? కావ్య చాలా అపురూపంగా అనిపిస్తుంది. తానంటే నాకు చాలా ఇష్టం. చూస్తూనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ తనకు మాత్రం ఇవన్నీ అవసరం లేదు. బెడ్రూమ్ వెళ్తే చాలు ఫస్ట్ బెడ్ పైకి లాగేసుకుంటుంది, తర్వాత తన పైకి లాగేసుకుంటుందిరా. లవ్ స్టోరీ చెప్పమంటే అడల్ట్ స్టోరీ చెప్తావేంద్రా? నాది లవ్ స్టోరో అడల్ట్ స్టోరో నాకే కన్ఫ్యూజ్ ఉందిరా. ఇప్పుడు ఒక్క బీర్కి అలా ఆడేంట్రా? ఒక్క బీరు కాదు, ఒక్కసారిగా ఆ బీరెత్తి కొట్టినందుకే అలా అయ్యాడు. నీ మ్యాటర్ ఏంట్రా? లవ్ గివ్ అన్నీ ఉన్నాయిరా, బట్ అసలు మ్యాటరే లేదు. వాడి ఆ టైప్ అయితే నీది ఈ టైపా? ఛీ. మీరు కంటిన్యూ చేయండి రా, కావ్య పిలుస్తుంది. రే నేను కూడా వెళ్తారా? ఏంది నన్ను రమ్మనిది హాయిగా నిద్రపోతుంది? నటిస్తుందా లేదా నిజంగానే నిద్రపోతుందా? అసలు నన్ను రమ్మని ఇది నిద్రపోవడం ఏంటి? అసలు నాకు ఇదేనా మెసేజ్ పంపించింది? లేపాలా వద్దా? ఏంటి నా రూమ్లోకి ఈ టైంలో వచ్చావు? నువ్వు డీసెంట్ అనుకున్నా. ఛీ, నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. కావ్య, రూమ్లో నుంచి బయటికెళ్ళు. ఏమైంది సడన్ గా? బయటికి వెళ్తావా నేను నెట్టయినా? వెళ్ళు. అదే మెసేజ్ పెట్టింది, అదే రమ్మన్నది, మళ్ళీ అదే పంపించింది. అసలు ఏమైతుందిరా ఇక్కడ? మళ్ళా బయటకు వచ్చినావేంద్రా? నేను రాలేదురా, కావ్య తిట్టి పంపించింది. ఏం జరిగిందిరా? అదే అర్థం కావట్లేదురా. దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంది. నిజంగానే దయ్యం గిట్లా పట్టిందేమోరా? గెస్ట్ హౌస్ లో ఏమో ఉంది, అందుకే ఇలా చేస్తుందేమోరా.
నవలలో కావ్య క్యారెక్టర్ చాలా బాగుంది. మ్మ్హ్మ్. తనకి ప్రేమ గీతం అంటే ఇష్టం, కానీ ఎఫెక్షన్, ఫిజికల్ నీడ్ అస్సలు ఇష్టం లేదు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతుంది. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇదేంటి మళ్ళీ బుక్ చదువుతుంది? ఎటుగాని సమయంలో బుక్ చదవడము, తెల్లారి బుక్ చదవడము. అసలు ఇది చదవడం వల్ల ఏమన్నా లింక్ ఉందా? ఏమో చూద్దాం. ఛీ! ఎవరైనా లవ్ చేసే అమ్మాయిని అపురూపంగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటారు. నువ్వు మాత్రం ఎప్పుడు రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్. ఒక్క కిస్ కోసం మ్యారేజ్ అయ్యే దాకా వెయిట్ చేయాలా? పిల్లలు పుట్టే వరకు కూడా వెయిట్ చేయాలి. మరి ధర్మము, పతిభక్తి, సంసారం ఇవన్నీ ఎందుకు మామయ్య? అవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పానుగా. ఏదైనా పెళ్లి తర్వాతే. వేరే గతి లేక తంతాడని, తిండి పెట్టడని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మరి త్యాగం అంటూ లేదా ఏమిటి? నా అమీర్ కోసం నేను చేసిన త్యాగాలు. చాలే, ఇంకా పశువుకి నీకు భేదమేమిటి? ఓరేయ్ ఆపండ్రా. ఆ? ప్రశాంతంగా చదువుకోవడానికి కూడా లేదు. కావ్య రమ్మంటుంది. దగ్గరికి వెళ్తే ఏదో అనుకోని శక్తి మా ఇద్దరిని దూరం చేస్తుంది. అసలు ఆ శక్తి ఏంటి? అరే కౌశిక్, ఏమైందిరా? ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. అదేం లేదురా. అదేం లేదంటున్నావు? ఏమన్నా దాస్తున్నావారా? ఏదన్నా ఉంటే చెప్పరా, నేను సాల్వ్ చేస్తా. వదిలేరా. సరే గాని నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చినావు? ఏదో గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పినావు మా అందరికి. ఏం లేదు మామా, చిన్న ప్రాజెక్ట్ వర్క్ గురించి వచ్చాను, కానీ ఏం అర్థం అవ్వట్లే. అంతేరా, లవ్ ఫెయిల్ అంటే ఏమీ అర్థం కాదు, ఏమీ కనిపించదు, అంతా మాయలోకం. ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవునరా, ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది. లవ్ అంటే ఎక్కువ ఆలోచించకు. ఏం చేయాలో రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. పడుకుందాంపా. నువ్వు పడుకో, నేను తర్వాత వచ్చి పడుకుంటాను. ఓకేరా, నేను పోతున్నా, నువ్వు త్వరగా వచ్చేయి. ఈ ఇంట్లో జరిగే సంఘటనలకు రవలి చదివే ప్రతి పుస్తకం ఏదో లింక్ ఉంది. తను ఏ బుక్ చదివితే అదే జరుగుతుంది. అదంతా మీ ఇమాజినేషన్. తను ఏం చదివితే అదవుతుందా? దేవుడికి సంబంధించిన బుక్ చదివితే అది జరుగుతుందా? నువ్వు ఈ బుక్ చదివితే దేవుడు నిజంగా వస్తే ₹1,00,00,000 ఇమ్మని అడిగేస్తా. సరిపోతుందా? సరిపోకపోతే ఇంకో కోటి అడిగేస్తా. అంతా అబద్ధం. అనవసరంగా మీరు నాకు ఏదో పవర్ ఉందనుకుంటున్నారు. నిజంగానే పవర్ ఉంది. దేవుడిలా బుక్ చదివితే అంత ఈజీగా రాడు. తపస్సు చెయ్యాలి. దయ్యమైతే ఈజీగా వస్తుంది. ఈ బుక్ చదువు. దయ్యంతో ప్రయోగాలు చేస్తే కొంపలు మునిగిపోతాయి. నిజంగానే దయ్యం వస్తే ప్రాబ్లం అవుతుందేమో. అట్టి అజ్ఞానులు, బలహీనులు, మతిభ్రమించిన మంద దమయంతి కోసం నిరీక్షించసాగారు. వారి నిరీక్షణా సమయం ముగిసింది. వారి కోరికను విన్నపించి దమయంతి ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై కావ్య, రఘు,